ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎంపిక సెలెక్టర్లకు పెద్ద సవాల్గా మారుతుంది. పేపర్ మీద చూసేందుకు చాలా మంది ఆటగాళ్లు కనిపిస్తున్నా ఫైనల్ గా టీమ్ కాంబినేషన్లకు వచ్చేసరికి లెక్క తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డేలకు ఓ స్టార్ బ్యాట్స్మెన్ కు గతంలో విశ్రాంతినిచ్చిన బీసీసీఐ తాజాగా మనసు మార్చుకుంది. తిరిగి అతను జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలని సూచించింది. భారత వన్డే జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కామ్ వికెట్ కేఎల్ రాహుల్ ను ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగే 3 వన్డేలకు దూరంగా ఉంచాలని బీసీసీఐ గతంలో నిర్ణయం తీసుకుంది. కేవలం కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా కోరడంతో ఈ మేరకు అతన్ని ఇంగ్లాండ్ తో వన్డేలకు పరిగణంలోకి తీసుకోకూడదని భావించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపిక కూడా కత్తి మీద సాముగా మారడంతో కేఎల్ రాహుల్ ను ఇంగ్లాండ్ తో వన్డేలకు రప్పించక తప్పని పరిస్థితి సెలెక్టర్లకు ఎదురవుతుంది. ఫిబ్రవరిలో భారత జట్టు ఇంగ్లాండ్ తో స్వదేశంలో తొలుత 5 మ్యాచ్ల టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. అయితే టీ20 సిరీస్ సంగతి ఎలా ఉన్నా వన్డే సిరీస్ కు జట్టు ఎంపిక సెలెక్టర్లకు సవాలుగా మారింది. దీంతో జట్టు ఎంపికలో కాంబినేషన్ గురించి ఇప్పటికే సెలెక్టర్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ తో వన్డేలకు జట్టు ఎంపిక చేయవలసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడింది. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ఆటగాళ్ల ప్రాక్టీస్ మ్యాచ్లు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ ను ఇంగ్లాండ్ తో సిరీస్ కు దూరంగా పెట్టే పరిస్థితి లేదని తెలుస్తుంది. దీంతో కేఎల్ రాహుల్ ను సెలెక్టర్లు అందుబాటులో ఉండాలని బీసీసీఐ నుంచి ఆదేశాలు పంపించారు.